ఈ రోజు మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు గతంలో చాలా వరకు బస్ స్టాండ్ లో చూస్తే మన చిన్నప్పుడు చూస్తే చాలా కిటికీలు ఆడిపోతా ఉండేది. మళ్ళీ ఈ రోజు చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. వస్తా ఉంటే చాలా బస్సులు కనపడ్డాయి. మధ్యలో 10 సంవత్సరాలు కూడా బస్సులు కనపడలేదు. మళ్ళీ మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ రోజు మన బస్ స్టాండ్ మన డిపో చాలా కలకలలాడిపోతుంది. మహిళలకి ప్రభుత్వం ఏదైతే ఉందో ఉచిత ట్రాన్స్పోర్ట్ ఈ రోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే మన ఆర్థికంగా ఉన్నాడా లేడా, ఉద్యోగస్తుడా, స్టూడెంటా అనే కాకుండా ఈ రోజు ప్రతి ఒక్క మహిళ అంటే చాలు వాళ్ళందరికీ ఈ రోజు ఉద్యోగంలో కూడా ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన మహిళలందరికీ ప్రభుత్వం తరఫున ఈ రోజు మనం అందరం మన తరఫున మహిళల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఇంతకుముందు చాలా మంది పిల్లలు చదువుకునే రోజుల్లో మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా క్యూలో ఉండేవాళ్ళం. ఇది బస్ పాసుల కొరకు. ఈ అవసరం రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ జీరో ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైతే ఇచ్చారో ఈ రోజు పిల్లలందరూ కూడా ఆనందంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. మహిళలు ఇక్కడి నుంచి భద్రాచలం కానీ ఎక్కడో దశర్ల కానీ దుమ్మడం కానీ అలానే మొట్టమొదటిగా మా వెంకటరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. వాళ్ళ మహిళలు కూడా ఆదాయం చేశారు. వాళ్ళు కూడా ఆదాయం మా వెంకటరెడ్డి గారికి కూడా ఆదాయం వచ్చింది. అలా ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం లేకుండా ఆదాయం వచ్చి ఇప్పుడు చాలా సంతోషంగా ఇక్కడ నుంచి చెర్ల వరకు కూడా ప్రయాణం చేసి ఈ రోజు ఆదాయం చేసి దానికి నిజంగా ఆర్టీసీ డిఎంఓ గారిని రాగానే నేను మారుమూల ప్రాంతాల్లో కూడా వేయాలి, మనం పల్లెల్లో మనం సిటీ ఏదో మనం ఈ రోడ్ వెంబడి కాదంటే ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.